హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను స్టేప్లర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, కుకట్పల్లి. చాలామంది మగవాళ్ళల్లో చెప్పుకోలేని ప్రాబ్లం ఏంటి అంటే ఎవరితో డిస్కషన్ చేయలేని ప్రాబ్లం కావచ్చు, లేకుంటే డిస్కషన్ చేస్తే ఒక సోషల్ స్టిగ్మా లాగా వాళ్ళు ఏమనుకుంటారో, నాకేదైనా ఇబ్బంది ఉందనుకుంటారేమో అని చెప్పి చాలామంది వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ని అలాగే పెట్టేసుకొని లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇది చూసుకుంటే కనుక మగవాళ్ళలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లము ఫైమోసిస్ ప్రాబ్లం. ఈ ఫైమోసిస్ అంటే ఏంటి, ఈ ఫైమోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఫైమోసిస్కి ట్రీట్మెంట్ ఎప్పుడు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది, ఏ టైంలో చేస్తే బాగుంటుంది, ఏ రకమైన చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయి, ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ యొక్క అడ్వాంటేజ్ ఏందని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. యూజువల్గా ఫైమోసిస్ అంటే కనుక మనకు ఈ అంగం ముందలున్న చర్మం ఏదైతే ఉందో, ఈ అంగం ముందలున్న పార్ట్ని మనము గ్లాండ్స్ అని చెప్పుకుంటుంటాం. గ్లాండ్స్, దీని మీద చర్మం ఏదైతే ఉందో పైన చర్మం ఫ్రీగా మూవ్ అవుతుంది, బట్ కింద చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి మనకి ఈ రకంగా ఉంటుంది అన్నట్టు. సో నార్మల్గా పెనిస్ చూసుకుంటే కనుక ఈ ముందరున్న చర్మాన్ని మనము ప్రెప్యూజ్ అంటుంటాం, ఫోర్ స్కిన్ అంటూ ఉంటాం. ఈ స్కిన్ ఏదైతే ఉందో ఈ గ్లాండ్స్ మీద, ఈ ముందరున్న హెడ్ భాగం ఏదైతే ఉందో ఆ భాగం మీద ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అంటే అది రెస్ట్లో ఉన్నప్పుడు, అంటే చిన్నగా ఉన్నప్పుడైనా కావచ్చు, అంగం ఎరెక్షన్, అంగస్తంభన అయినప్పుడు కానీ, ఈ రెండు సందర్భాల్లో ఎంత ఫ్రీగా వీలైతే అంత ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. కానీ చాలామందికి ఏంటంటే ఇది ఫ్రీగా మూవ్ కాదు. అలా ఫ్రీ మూవ్ అవ్వాలన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. సో తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇదే నార్మల్, ఇలా వెనక్కి పోదేమో, ఇలా ఉంటుంది కరెక్టేమో అనుకొని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రకంగా పోకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏం జరుగుతాయి అంటే, సో మనకు ఇక్కడ చర్మం మీద ఎలా అయితే చెమటలాగా ఫామ్ అవుతుందో దీని మీద కూడా మనకు ఒక రకమైన ఫ్లూయిడ్ లాంటిది ఉత్పన్నం అవుతుంటుంది. దీన్నే మనము స్మెగ్మా అని చెప్తుంటాం. సో ఈ స్మెగ్మాని మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎలా క్లీన్ చేయాలి అంటే, మనం ఈ చర్మాన్ని ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ అనుకొని అక్కడ వాటర్తో మనం కడుక్కోవడం జరగాలి. కానీ చాలామందికి వెనక్కి చర్మం పోదు కాబట్టి ఆ స్మెగ్మాని అలాగే వదిలేస్తూ ఉంటారు. అలాగే వదిలేయడం వల్ల ఈ స్మెగ్మా అనేది అక్కడే ఉండిపోయి గట్టిగా అయిపోవడం జరుగుతుంది. గట్టిగా అయిపోవడమే కాకుండా మెల్లగా ఈ స్మెగ్మా ఈ చర్మాన్ని దీన్ని అంటించుకొని మొత్తం అడేషన్స్ అంటాం, అంటే గట్టిగా హార్డ్గా తయారైపోవడం వల్ల ఇంకా ఫ్యూచర్లో ఎప్పటికీ మళ్ళీ వెనక్కి రాకుండా అడ్డం పడిపోతూ ఉంటుంది అన్నట్టు. సో స్మెగ్మాని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ చర్మం వెనక్కి రాకపోతే కనుక, ఒకవేళ టైట్గా ఉన్నప్పుడు కనుక చూస్తే ఇంటర్ కోర్స్ కలిసినప్పుడు ఆ చర్మం చిట్లిపోవడం కానీ, ఒక్కొక్కసారి చర్మం కట్ అయిపోయి రక్తం కారడం కానీ, నొప్పి కానీ కలుగుతూ ఉంటుంది. ఈ చర్మం ఏదైతే ఉందో ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి మనం వెనక్కి లాగినప్పుడు పూర్తిగా వెనక్కి రావాలి. అలా వెనక్కి రాకుండా కొందరికి ఇంతవరకే, లేకుంటే ఇంకా కొందరికి ఇంతవరకే, ఇంకా కొంతవరకు ఇంతవరకే వచ్చి ఈ ఏరియాలో వచ్చే వరకు హార్డ్గా అయిపోతూ ఉంటుంది. ఇట్లా ఈ రకమైన చర్మానికి సంబంధించిన ఇష్యూస్ అన్నిటిని మనము ఫైమోసిస్ అని చెప్పి చెప్తుంటాం. ఇది చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక ఎనీ ఏజ్ గ్రూప్లో వస్తుంది అన్నట్టు. చిన్నపిల్లలు పుట్టిన వెంటనే వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం పెద్దగా అయిన తర్వాత చూసుకుంటే కనుక ఒకవేళ వాళ్ళకి డయాబెటిక్ కనుక అటాక్ అయింది అంటే డయాబెటీస్ వలన బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ అనేవి వచ్చి దానివల్ల ఫైమోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫైమోసిస్కి మనం ఏం చేయాలి, ఈ చర్మాన్ని వెనక్కి ప్రాక్టీస్ చేయడం అనేది మనం చిన్నప్పటి నుంచి చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ చిన్నప్పుడు మిస్ అయిపోయి ఎవరు చెప్పలేకపోతే కనుక ఒక అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత కనుక పక్కన వాళ్ళు కానీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు మనకు అప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఆ తెలుసుకున్న తర్వాత కనుక మనకు చర్మం వెనక్కి పోవట్లేదని గమనిస్తే కనుక ఇది ఖచ్చితంగా ఫైమోసిస్గా మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ ఫైమోసిస్కి చూసుకుంటే 3 రకాల ఆపరేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి ఓపెన్ ఆపరేషన్, అంటే ఈడి వరకు ఏదైతే ఉందో కోత చేసి ఇక్కడ కుట్లేయడం జరుగుతుంది అన్నట్టు, అంటే ఈ గ్లాండ్స్ అంటాము, ఈ గ్లాండ్స్ మీదనే కుట్లేయడం జరుగుతుంది. రెండో రకం మెథడ్ చూసుకుంటే కనుక లేజర్ మెథడ్. లేజర్లో కూడా కటింగ్ అనేది సేమే ఉంటుంది, కానీ కుట్లు అనేది మళ్ళీ లేజర్లు కూడా వేయడం జరుగుతుంది. ఈ కుట్లు వేయడం వల్ల ఏంటంటే కొంచెం జిగ్జాగ్గా పడడము, హీలింగ్ పీరియడ్ లేట్ అవ్వడము, కాస్మెటిక్గా చూసుకుంటే అంత మంచిగా అనిపించకపోవడము, అండ్ బ్లీడింగ్, అండ్ కొంచెం పస్ లాంటిది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి. హీలింగ్ పీరియడ్ కూడా చూసుకుంటే 15 నుంచి 20 రోజులు టైం పడుతుంది. అదే మన దగ్గర ఉన్న స్టేప్లర్ చూసుకుంటే కేఎస్ఆర్ స్టేప్లర్ అని ఉంటుంది. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్తో కనుక చూసుకుంటే ఈ అడేషన్స్ అన్నిటిని ఉంటే కనుక ఈ అడేషన్స్ అన్నిటిని తీసేసి ఇక్కడ వరకు చర్మాన్ని తీయడం జరుగుతుంది. ఈ కేఎస్ఆర్లో అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే మిషనే సెలెక్ట్ చేస్తుంది, ఆ ఏదైతే డిస్పోజబుల్ ఉందో ఆ స్టేప్లర్ని డిసైడ్ చేస్తుంది ఎంతవరకు చర్మాన్ని తీయాలి. ఎందుకంటే కొందరికి చర్మం తక్కువ తీస్తే ఒక రకమైన ప్రాబ్లం, చర్మం ఎక్కువ తీస్తే ప్రాబ్లం అవుతుంది. చర్మం ఎక్కువ తీస్తే రేపు అంగస్తంభనకి చర్మం సరిపోదు, అప్పుడు పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ అంటాం, పెయిన్ఫుల్ ఎరెక్షన్స్ అంటుంటాం. అదే ఒకవేళ చర్మం ఎక్కువ తీసేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ చర్మం కవర్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఎంత తీయాలి అనేది
మనం అప్రాక్సిమేట్ సైజ్ చూసుకుంటే ఆ సైజుని బట్టి మనం స్కిన్ అనేది తీయడం జరుగుతుంది. అది మిషన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది కేఎస్ఆర్లో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ స్కిన్ తీసేసామో దానికి ఎలాస్టిసిటీ ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. ఈ గ్యాప్ ఏదైతే ఉందో అంటే ఈ పిన్స్ నుంచి ఈ గ్లాన్స్ వరకు చూసుకుంటే కనుక ఈ గ్యాప్ ఓన్లీ స్టేప్లర్లోనే ఛాన్స్ ఉంటుంది, ఇంకా ఎందులో ఛాన్స్ ఉండదు. ఈ గ్యాప్ ఉండడం అనేది కాస్మెటిక్గా రిజల్ట్స్ బాగుంటాయి. ఈ గ్యాప్నే మనం కాస్మెటిక్ రిజల్ట్ అంటే బెటర్గా రిజల్ట్స్గా మనం చెప్పొచ్చు అన్నట్టు. ఈ గ్యాప్ లేజర్లో కానీ ఓపెన్లో కానీ ఛాన్స్ ఉండదు అన్నట్టు. సో ఈ రింగ్ ఏదైతే ఉందో ఈ పిన్స్ అనేవి డైరెక్ట్ స్కిన్కి అటాచ్ కాకుండా మధ్యన ఒక సిలికాన్ రింగ్ అనేది ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే సిలికాన్ రింగ్ ఊడిపోయింది అంటే పిన్స్ అన్నీ ఊడిపోయినట్టే. కేఎస్ఆర్ స్టేప్లర్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటనుకుంటే కనుక బ్లీడింగ్ ఉండదు, పెద్దగా పెయిన్ ఉండదు, అండ్ 10 to 12 డేస్లో హీలింగ్ పడిపోతుంది. అండ్ కాస్మెటిక్గా చూసుకుంటే 100% గుడ్ రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి అన్నట్టు. నేను చెప్పిన ఈ ఫైమోసిస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీలో ఉంటే కనుక ఖచ్చితంగా అది ఫైమోసిస్ అని నిర్ధారణ చేసుకొని నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. ఎవరికైనా ప్రత్యేకంగా కేఎస్ఆర్ స్టేప్లర్ అవసరం అనుకుంటే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.